కాంగ్రెస్ పార్టీకి తాను దూరంగా ఉంటున్నానన్న మాటల్లో వాస్తవం లేదన్నారు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ కాంగ్రెస్ కార్యకర్తలను కాపాడుకుంటున్నానని స్పష్టం చేశారు. కొన్ని నిర్ణయాలను తప్పుపడుతున్న తప్ప కాంగ్రెస్ పార్టీని కాదన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మా అంత యాక్టివ్గా పార్టీకి చేసే వాళ్ళు ఎవరు లేరు. పార్టీకి ఎక్కడ దూరంగా ఉన్నా పార్టీకి 100% పార్టీ బలోపేతం కోసం ప్రయత్నం చేస్తున్నా. కొన్ని సందర్భాల్లో ఓపెన్ గా నేను మాట్లాడాల్సి వస్తుంది. తప్పనిసరి పరిస్థితులలో స్పందించాల్సి వచ్చింది వైటీడీఏ యాదగిరిగుట్ట మీద. అంతేగాని అది పార్టీకి వ్యతిరేకం చేయాలనో ముఖ్యమంత్రి మీద అదో నీకు ప్రభుత్వంకు చెడపేరాలని కాదు. నేను రాహుల్ గాంధీని కలిసి వచ్చిన తర్వాత ఆయన నాకు ఇచ్చిన సమయం నాకు తెలిసి బహుశా తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి అంతసేపు ఇచ్చిండడు. ఆయన ఎంత ఎమోషనల్ ఫ్యామిలీ వాల్యూస్ ఉన్న మనిషి అంటే మా కుటుంబ నేపథ్యం కూడా అడిగి తెలుసుకోండి. అంటే ఎంత మంచి హృదయం ఉన్న నేత అంటే రాహుల్ గాంధీ అంత మంచి మనిషి. ఆయన నాయకత్వంలో ఆయన మాట్లాడే మాటలు వింటుంటే నిజంగా ఇంత మంచి మనిషి, ఇంత మానవత్వం ఉన్న మనిషి రాహుల్ గాంధీ. ఎక్కడ పొరపాటు జరుగుతుంది, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి, ఈ దేశానికి అవసరమైన సేవలు అని అనిపించింది నాకు. నిజంగా అంత మంచి మనిషి రాహుల్ గాంధీ. అటువంటి నాయకుడిని ప్రధానమంత్రి చేసేందుకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈసారి వచ్చే ఎన్నికల్లో కష్టపడి పనిచేయాలి. దేశంలో రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడాలి మనం అందరం కలిసి. అదే లక్ష్యంగా పనిచేస్తాం తప్పితే నాకు ఏ పదవులు ఇచ్చినా లేకుండా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పనిచేస్తాం.